ఆదిలాబాద్ జిల్లాలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి తర్నం వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగుపై నిర్మించిన తాత్కాలిక వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. సాత్నాల మత్తడి వాగు ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో వాగులోకి భారీగా ఇన్ఫ్లో వస్తోంది. దీంతో భోరజ్ మండలం తర్నం జాతీయ రహదారిపై మరోసారి ట్రాఫిక్ జామ్ అయింది. తర్నం వాగు వరదలో 3 లారీలు చిక్కుకున్నాయి. తెలంగాణ మహారాష్ట్రకు ప్రస్తుతం రాకపోకలు నిలిచిపోయాయి. ఇక చిన్న వాహనాలు బైక్లను వేరే రూట్లో దారి మళ్లిస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం హైవేపై 10 కిలోమీటర్ల మేర లారీలు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. జిల్లాలో రాత్రి కురిసిన భారీ వర్షానికి సాత్నాల మత్తడివాగు ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండలా మారాయి. ప్రాజెక్టులకు సంబంధించిన గేట్లు ఎత్తడంతో దిగువన ఉండే వాగులు వంకలన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. చూడొచ్చు, ప్రస్తుతం మనము భోరజ్ మండలానికి సంబంధించిన తర్నం అనే విలేజ్ వద్ద ఉన్న ఈ తర్నం వాగు వద్ద ఉన్నాం. ఈ వాగంతా కూడా ప్రాజెక్టు గేట్లు ఎత్తడం వల్ల పూర్తిగా ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి. సో ఒక్కసారిగా ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో వరద పెద్ద మొత్తంలో దిగువకు రావడంతో లారీలు అనేటివి పూర్తిగా ఆ వాగులో స్టక్ అయ్యాయి. గతంలో చూసాం, ఒక 10-15 రోజుల క్రితం కూడా ఇదే వాగులో ఇదే ప్రాంతంలో 2 భారీ వాహనాలు ఐరన్ లోడ్తో వెళ్తున్న 2 లారీలు కూడా ఈ ఫ్లడ్లో కొట్టుకొని వెళ్ళిపోయాయి. ఆ తర్వాత ఒక వారం రోజుల పాటు పూర్తిగా ఇక్కడ రాకపోకల్ని నిలిపివేసిన పరిస్థితి. సో ఈరోజు కూడా ఈ 3 లారీలు ఈ వరదలో చిక్కుకోవడం వల్ల ట్రాఫిక్ అనేది చాలా భారీగా స్తంభించింది. దాదాపు 2 వైపులా 5-5 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ చిన్న కార్లను బైక్లను లాండసాంగి అర్లీ మీదుగా ఉన్న సింగిల్ రహదారి ఏదైతే ఉందో దానిపైగా దారి మరిస్తున్నారు. ఇది ప్రధాన రహదారి. ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్రకి కనెక్టివిటీ ఉంటుంది. సో ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాకు సంబంధించి అక్కడ చాలా సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఆ సిమెంట్ ఫ్యాక్టరీలకు సంబంధించిన లోడ్తో ఎక్కువ భారీ వాహనాలన్నీ కూడా ఈ అంతర్రాష్ట్ర రహదారిపై నుంచి ప్రయాణిస్తూ ఉంటాయి. ఈ తరుణం ఈ ప్రాంతంలో గతంలో భారీ వంతెన ఉండేది. ఇలాంటి ఫ్లడ్సే ఎక్కువ మొత్తంలో వచ్చిన టైంలో గతంలో ఒక 7 సంవత్సరాలు 8 సంవత్సరాల క్రితం ఒక్కసారిగా దీనికి సంబంధించిన స్లాబ్స్ అలైన్మెంట్ కోల్పోవడం వల్ల ఈ బ్రిడ్జ్ పనికి రాకుండా పోయింది. ఆ తర్వాతి క్రమంలో ఈ బ్రిడ్జ్కి సంబంధించి పూర్తిగా దీన్ని తీసివేశారు. ఆ తర్వాత ఒక 4.5 కోట్లు వెచ్చించి ఇక్కడ ఒక తాత్కాలిక వంతెనను ఏర్పాటు చేశారు. ఆ వంతెన సంబంధించి తాత్కాలిక వంతెనపై నుంచి వాహనాలు చలికాలము ఎండాకాలం కొంత వాహనాలు రాకపోకలు కొనసాగించేవి. కొంత వర్షాకాలం మాత్రం ఈ తాత్కాలిక వంతెనపై నుంచి వరద పెద్ద మొత్తంలో ప్రవహిస్తూ ఉండడం వల్ల పూర్తిగా ట్రాఫిక్ అనేది జామ్ అయ్యే పరిస్థితి మనకు తరచూ కనిపిస్తుంది. రీసెంట్గా కురిసిన భారీ వర్షాల నేపథ్యంలోనైతే పూర్తిగా ఈ 2 ఎడ్జుల వైపు నుంచి కూడా భారీగా వరద అనేది ఫ్లో అయింది. ప్రధానంగా దీనికి కనెక్టివిటీగా పైన సాత్నాల ప్రాజెక్టు, మరోవైపు మత్తడివాగు ప్రాజెక్టు ఉంటుంది. ఎగువన మహారాష్ట్రలో వర్షం కురిసినా ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీలో ఎక్కడ వర్షం కురిసినా కూడా ఈ వాగు అనేది పొంగి పొర్లుతుంది. ఈ బ్రిడ్జ్ పైన చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇది నేషనల్ హైవేకి సంబంధించింది కాబట్టి అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని పట్టించుకోవడం లేదని చాలా ఏళ్ళుగా ఇక్కడ ఈ జైనత్ భోరజ్ మండలాలకు సంబంధించిన ప్రజలంతా కూడా ఆరోపిస్తూ ఉంటారు. ఈ బ్రిడ్జిని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి ఎన్నో ఆందోళనలు జరిగాయి. చాలా డిమాండ్లు వస్తున్నప్పటికీ కూడా దీనికి సంబంధించి వర్క్స్ డబుల్ లైన్ ఏదైతే 4 లైన్ వర్క్ నడుస్తుందో ఆ కాంట్రాక్టర్ ఈ బ్రిడ్జికి సంబంధించిన పనులు కొంత నత్తనడకన కొనసాగుతున్నాయి. అటు రోడ్డు పనులు జరుగుతున్నప్పటికీ కూడా వంతెన పనులు కొనసాగడం లేదన్నది స్థానికుల ప్రధానమైన ఆరోపణ. సో ఇది మెయిన్ బిజినెస్ సంబంధించి ఎక్కువగా జరిగే ఏరియా ఇదంతా కూడా రాకపోకలు. మహారాష్ట్రకు సంబంధించి ఈ ప్రాంతం నుంచే ఈ రోడ్డు నుంచే భారీ వాహనాలన్నీ పోవాల్సి ఉంటుంది. మిగతా దారి లేదు. ఒకవేళ వెళ్ళాలన్నా కూడా మిగతా మహారాష్ట్రలో చాలా దూర ప్రాంతం నుంచి తిరిగి వచ్చి అటువైపు నుంచి చాలా దూర ప్రాంతం నుంచి వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి కొంత నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రహదారిని ప్రధానంగా మహారాష్ట్ర చంద్రపూర్ వైపుగా బల్లార్చా వంటి ప్రాంతాల్లో కనెక్టివిటీ ఉంటుంది. సిమెంట్ ఫ్యాక్టరీలు కావచ్చు, అటు బల్లార్చాలో ఉన్న పేపర్ ఫ్యాక్టరీ కావచ్చు, వీటన్నిటికీ మెయిన్ కనెక్టివిటీ ఇదే. సో ఇక్కడ నుంచే మళ్ళీ నేషనల్ హైవే 44కి అనుసంధానంగా ఈ రోడ్ ఉంటుంది. కాబట్టి చాలా పెద్ద మొత్తంలో వాహనాలన్నిటికీ కూడా రాకపోకలు కొనసాగిస్తూ ఉంటాయి. మొత్తానికైతే తర్నం బ్రిడ్జ్ సంబంధించి మాత్రం ఖచ్చితంగా ఈ సీజన్లో వచ్చే వర్షాకాలం లోపు ఈ వంతెన్ని పూర్తి చేయాలని చెప్పి స్థానికులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి.